హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మీకు లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను కదండి, లాంగ్ వీడియో పెడతాను వాక్కాయలది అని. ఇదైతే అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చాను. ఇక్కడైతే చాలా అయితే ఎక్కువ ఉండేవి. ఇవన్నీ అయితే చుట్టూ ఉన్నవన్నీ అయితే కోసేసారు, కింద ఉన్నవన్నీ. లోపల ఉన్నాయి చూడండి, అక్కడక్కడ కూడా కాదు, పైన అయితే చాలా ఎక్కువైతే చుట్టూరు మధ్యలో అయితే ఎక్కువ ఉన్నాయి. ఇవి ముళ్ళులు కూడా ఉంటాయి, చాలా జాగ్రత్తగా అయితే కోసుకోవాలి. ఇవన్నీ అయితే కోసారంట, అమ్మ అయితే చెప్తుంది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా పప్పులు వేసుకుని అయితే వండుకున్నారంటండి. ఇప్పుడు ఈ సీజన్లో అయితేనే కాస్తాయి, మళ్ళీ నెక్స్ట్ సీజన్ అయితే కాయవి. ఇవన్నీ అయితే చూడండి, చూపిస్తున్నాను మీకు. వీడియో అయితే మా వారైతే తీస్తున్నారు. నేనైతే వీడియో తీయడానికి కుదరదు కదా, నేనైతే గేగిన్ని కూడా ప్లేట్ కానీ ఏమైతే తీసుకురాలేదు. అంటే ఇక్కడ ఉంటాయో ఉండవో అని అన్ని డౌట్ అయితే వచ్చింది. ఎందుకంటే నేను వచ్చినప్పుడు 1 మంత్ అయితే అయిపోతుంది కదా, అమ్మ అయితే ఉన్నాయని చెప్పింది. అంతే, ఇంకైతే నేను ఏమైతే తీసుకురాలేదు. నేనైతే ఇవన్నీ అయితే కోసేస్తున్నాను. ఇవన్నీ ఈ పక్కన ఉన్నవన్నీ నాకు కనిపించినవి అన్నీ అయితే కోసేస్తాను. మీకు చూపిస్తున్నాను కదండి, ఇవన్నీ చూడండి. ఇవన్నీ అయితే చాలా ఎక్కువైతే ఉన్నాయి. ఒకటైతే తింటున్నాను, చాలా అయితే బాబోయ్ పుల్లగా అయితే ఉందండి. మామిడికి ఎలా ఉంటుందో సేమ్ అలా అయితే ఉంది. పాలు అయితే ఎక్కువ ఉంటాయండి, ఇడ్లీకి జిగురు అనేది వచ్చేస్తుంది. చాలా అయితే మనము జాగ్రత్తగా అయితే కోసుకోవాలి, జిగురు అనేది ఉండిపోతుంది. అందుకనే ఏదన్నా కవర్లో కానీ ప్లేట్లో కానీ ఏమన్నా దాంట్లో అయితే కోసుకుంటే బెస్ట్, కింద గట్ట పడిపోతాయి. నేనైతే ప్రజెంట్ ఏమీ తీసుకురాలేదని చెప్పాను కదా, ఇవైతే చేతిలో అయితే కోసుకుంటున్నాను. చూడండి, చూపిస్తున్నాను మీకు. ఈ కాయలు అనేవి చూడండి ఎంత బాగున్నాయో కదా, ఇవి ఫ్రెష్గా ఉన్నాయి. కింద కూడా చాలా అయితే పడిపోతున్నాయి, పైన అన్నీ అయితే కాయలు ఉన్నాయి. అవన్నీ అయితే మనమైతే కొయ్యలేము, ఎందుకంటే వీటికంటే ముళ్ళులు ఉన్నాయండి. ముళ్ళులు అనేవి గుచ్చేసుకుంటున్నాయి. నేను ఇలా వెళ్తుంటే చూడండి చున్నీ ఎలా లాగేస్తున్నాయో. మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి వీటి దగ్గరికి వెళ్ళేటప్పుడు. ఇలాంటి చున్నీలు వేసుకుంటే మనకి లాగేస్తాయి ముళ్ళు అనేవి, మనకి చున్నీలు కూడా చిరిగిపోతాయి. కాబట్టి చున్నీలు వేసుకోకుండా జాగ్రత్తగా అయితే కొయ్యాలి. ఇవన్నీ చూడండి, ఇవి ఉన్నాయి కొంచెం సైజు పెద్దగా ఉన్నాయి. ఇవన్నీ అయితే కోస్తున్నాను, చిన్న చిన్న సైజు అయితే కోయట్లేదు. మా వారైతే చెర్రీస్ అయితే చేసుకుంటారంట. ఇడ్లీతోనే చెర్రీస్ కూడా తయారవుతాయి కదండి, అందుకేనండి. ఇంకొకరు అయితే నాకు చెప్పారన్నమాట, వాక్కాయలు అనేవి మాకు కూడా తీసుకురండి అని. వాళ్ళు యూట్యూబ్ అంటే నా రీల్స్ అనేవి అయితే చూస్తున్నారంటండి. నేనైతే అందరికైతే నేను తేలేను కదండి, ఒకరు తెచ్చి ఒకరు తేలేను. కొంచెం అయితే ఉన్నాయండి ఇవి, ఎందుకంటే చాలా ఎక్కువ ఉండేవి. ఇవన్నీ కోసేసారు కదా, అందుకని కొంచెం ఉన్నాయి. అందరికీ నేనైతే తేలేకపోతున్నాను, సారీ, ఏమైతే అనుకోకండి ప్లీజ్. రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను, మాకు తేలేదని అస్సలు అనుకోకండి ప్లీజ్. ఈసారి అయితే ఎక్కువైతే కాసేపు ఫస్ట్ టైం అయితే మీకైతే ఇస్తానండి, ఓకేనా. ఇవన్నీ అయితే చాలా అంగో ఈ సైడ్ ఉన్నాయి, మధ్యలోని చుట్టూరు అయితే లేవు. డెఫినెట్ ఈసారి అయితే మీకు తీసుకొస్తాను, ప్లీజ్ ఏమన్నా అయితే అనుకోకండి, ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, ఇవన్నీ అయితే నేను కోసేసుకున్నాను. నా వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్.